ఇక కేటీఆర్ బ్యాచ్ డ్రగ్స్ దందా బయటపడిందని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పైలట్ రోహిత్ రెడ్డి తన సొంత ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ పట్టుబడ్డాడన్నారు. రేపు అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్ చేసుకునేందుకు తామంతా సిద్ధమని, కేటీఆర్ అండ్ బ్యాచ్ కూడా డ్రగ్స్ టెస్ట్ కు సిద్ధమా అని సవాల్ విసిరారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. రెడ్డి ఫామ్ మీద జరిగిన ఈగల్ టీం చేసిన దాడిలో కొకాయిన్ పట్టుబడమే కాకుండా ఒక రివాల్వర్ దొరకడము, ఆ తర్వాత టెస్టులు చేస్తే రోహిత్ రెడ్డితో పాటు చాలామంది మాజీ ప్రజాప్రతినిధులు పాజిటివ్గా రావడము కలకం సృష్టించిన విషయం. 10 ఏళ్లుగా కేసీఆర్ కేటీఆర్ రాజ్యంలో యథేచ్ఛగా డ్రగ్స్ సరఫరా జరిగింది తెలంగాణకి. యువతరం చాలా పాడైంది. మాలాంటి వాళ్ళం కొడుకుల్ని చిన్నపిల్లలుగా చూసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అందుకే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని కట్టడి చేస్తూ వస్తూ ఉన్నాం. 10 ఏళ్లుగా పాడైనటువంటి కల్చర్ని కంట్రోల్ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్న భాగంగానే నిన్న ఈగల్ టీంకి వారు దొరకడం జరిగింది. ఇవాళ రోహిత్ రెడ్డి మిగతా ప్రజాపతిలు పాజిటివ్గా టెస్ట్ వచ్చినారు. దీని మీద సిగ్గుతో తల వంచుకోవాల్సిన కేటీఆర్ కాంగ్రెస్ మీద అబండాలు వేస్తూ ఉన్నాడు. 10 ఏళ్లుగా మీరు చేసిన అలవాట్ల కారణంగానే ఇప్పటికి కూడా రోహిత్ రెడ్డి అలవాటు మానుకోలేక డ్రగ్స్ తీసుకున్నట్టుగా మాకు అనుమానం. కేటీఆర్ బ్యాచ్ అంతా కూడా ఇదే రకమైనటువంటి డ్రగ్స్కి అలవాటు పడినారు. కాబట్టి ఆనాడు మా పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఛాలెంజే మళ్ళీ ఇస్తూ ఉన్నాను. రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, రండి డాక్టర్లు పిలుద్దాం, మేము అందరం మళ్ళీ ఒకసారి టెస్టులు చేసుకుందాం. డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ బ్యాచ్ అంతా కూడా ఇలాంటి అలవాట్లకు లోనై ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మాకు తీవ్రంగా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి రేపు అసెంబ్లీలో డాక్టర్స్ పిలిపించి అసెంబ్లీ సాక్షిగా అందరం కూడా టెస్టులు చేసుకుందాం.